అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్‌లో మైసూర్ బోండా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మెత్తగా, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తానండి. దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోండి. దీనిలో ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోండి. అదే కప్పుతో హాఫ్ కప్పు ఆయిల్ కూడా తీసుకోండి. ఇప్పుడు విస్కర్తో ఇవి రెండు కూడా బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. దీనిలో ఎటువంటి లంప్స్ లేకుండా పెరుగు ఆయిల్ మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోయేంత వరకు కూడా బాగా మిక్స్ చేయండి. ఈ పెరుగు వేసుకోవడం వల్ల బజ్జీలు అయితే చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు దీనిలో మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇవి మూడు కూడా బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టి ఒక 15 మినిట్స్ వెయిట్ చేయండి. ఇప్పుడు మూత తీసి చూడండి. మళ్ళీ ఒకసారి విస్కర్తో బాగా కలపండి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత నేనైతే 2 కప్స్ మైదా అయితే తీసుకున్నానండి. ఈ మైదా వేసుకున్న తర్వాత వాటర్ అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ కూడా పిండిని బాగా కలుపుకోండి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంటేనే బోండాలు అయితే చాలా బాగా వస్తాయండి. వాటర్ తక్కువగా వేసుకొని ప్రెషర్ ఎక్కువగా ఉపయోగించి పిండి అయితే బాగా కలుపుకోండి. పిండి కలుపుకోవడాన్ని బట్టే బాగా పొంగుతాయండి. దీనిలో నేనైతే ఎటువంటి సోడా వేయట్లేదండి. దీన్ని ఒక రోజు ముందే నైట్ బాగా కలుపుకొని బాగా సోక్ చేసుకుంటే ఉదయమే వేసుకుంటే అయితే చాలా బాగా వస్తాయండి. మీరైతే ప్రెషర్ ఎక్కువగా ఉపయోగించి బాగా కలుపుకోండి. పిండిని కొట్టినట్టుగా కలపాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఓవర్ నైట్ అయినా పర్లేదు, లేకపోతే మీకు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్ ముందైనా కలుపుకోండి. నెక్స్ట్ డే మార్నింగే మూత తీసి పిండిని అయితే ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే టేస్ట్ చూసుకొని వేసుకోండి. నేనైతే దీనిలో 1 స్పూన్ జీరా, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలు, ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఈ బజ్జీలు అయితే వేసుకోండి. ఆయిల్లో సిమ్లో పెట్టుకొని వేగనివ్వండి. వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకండి. ఇవైతే చూడడానికే కాదు తినడానికి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇవైతే కలర్ చేంజ్ అయినప్పుడే తీసుకోండి పక్కకి. చూసారు కదండి, రౌండ్గా అయితే చాలా బాగా వచ్చినాయి. ఎటువంటి సోడా కానీ ఏమీ వేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటే ఇలా చాలా బాగుంటాయండి. దీనిలోకి పల్లి చట్నీ కానీ బొంబాయి చట్నీ కానీ ఏదైనా వేసుకొని సర్వ్ చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట తినే వాటికన్నా కూడా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయండి, ఆయిల్ ఎక్కువ పీల్చకుండా. వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కోసం ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.